రవితేజ హీరోగా గోపిచంద్ మణినేని దర్శకత్వంలో రూపొందిన బలుపు మూవీ విడుదలై దాదాపు 2 వారాలైంది. ఇప్పటికీ ఈ మూవీ కలెక్షన్లు చాలా బాగుండడంతో దర్శక నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. నేను క్యాజువల్ గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అదే కాన్సన్ట్రేట్ చేసి కొడితే కోమాలోకి. మీరు ఇంకా ఏం చూడలేదు, చూడాల్సింది చాలా ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల బలుపు. ఎస్, లాస్ట్ మంత్ 28వ తేదీన బలుపు విడుదలైంది. ఇప్పటికీ దాదాపు 2 వారాలైన బలుపు మంచి కలెక్షన్లను రాబడుతోంది. దీంతో దర్శక నిర్మాతలు మస్తు హ్యాపీగా ఉన్నారు. कन्याकुमारी करेंगे सवारी, रब ने बना दी जोड़ी अमडो अमाडे. విడుదలైన అన్ని చోట్ల బలుపు మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీకి రిపీట్ ఆడియన్స్ ఉన్నారంట. మొగుళ్ళ ఉన్నామంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, పిండాలు పెట్టేస్తున్నారు. రాజమౌళి సినిమాలో ఈగ పెట్టినారంటే ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు వీడు. బేబీని లోపలికి తీసుకెళ్లి తలిపేశాడు. క్రేజీగా ఏం చేయడు కదా. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. దీంతో రవితేజకి మంచి హిట్ దొరికింది. దాదాపు 1 డజన్ ఫ్లాప్ల తర్వాత బలుపు ఇంతటి విజయం సాధించడంతో మాస్ రాజా మురిసిపోతున్నాడు. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. తన సినిమాలకి మార్కెట్ వాల్యూ మరింత హైక్ అయింది కూడా. బలుపు మూవీని పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడు గోపిచంద్ మణినేని సఫలమయ్యాడు. ట్రెండ్ కి అనుగుణంగా పంచ్ డైలాగ్స్, గగనం స్టార్ లాంటి పాపులర్ డాన్సులు, వీటితో పాటు హీరో క్యారెక్టర్ తో సరి సమానంగా బ్రహ్మానందం పోషించిన క్యారెక్టర్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొగుళ్ళ ఉన్నామంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, పిండాలు పెట్టేస్తున్నారు. రాజమౌళి సినిమాలో ఈగ పెట్టినారంటే ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు వీడు. బేబీని లోపలికి తీసుకెళ్లి తలిపేశాడు. క్రేజీగా ఏం చేయడు కదా. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. ప్రకాష్ రాజ్ నటన, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అంజలి నటన, శృతి హాసన్ అందాలు, ఇలా కామెడీ యాక్షన్ కలబోత కాబట్టే బలుపు మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నువ్వేమైనా ఇడియట్ సినిమాలో రవితేజ అనుకుంటున్నావా? సీఏలకి కూతుర్లుంటారా? పెళ్లిళ్ళు చేసుకోరా? మొగుళ్ళు రారా? So
చూసారు కదండి వాళ్ళ ఫ్రీ టికెట్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to TV1. This is Madhuri signing off. Bye bye.